కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ ఫలితాలు వస్తాయి. నీకు మంచి ఫలితాలు కావాలనుకుంటే చెడ్డ కర్మలు చేయకుండా ఉండడం ఒక్కటే లోకంలో పరిష్కారం అవుతుంది. సృష్టికి లయకి మధ్యలో ఉన్నదే స్థితి. ఆ స్థితి ఎందున్నది కూడా భస్మయే. ఒక శరీరం తిరుగుతున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. ఈ అబ్బో ఎంతటి వారో అంటారు. కానీ అసలు దాని యొక్క సత్యస్వరూపం ఏమి? దోషుడు బూడిద, అంతే కదండి. దాని సత్యం అంతే. దోషుడు బూడిద ఒక ఆకారాన్ని పొంది నడుస్తోంది. దాని సత్యస్వరూపం చిట్ట చివర అది దోషుడు బూడిదిగా మారుతోంది. కాబట్టి మన వాళ్ళు జీవితంలో కోరుకున్నది ఏమిటంటే ఈ శరీరమునందున్నటువంటి పృథివీ గంగలో కలిసిపోవాలని కోరుకున్నారు, జ్ఞానగంగలో. అది నేను బతికుండగా జరగదేమోనని ఆ తరువాత ఉన్నటువంటి వారసులైనా కనీసం ఆ చితాభస్మాన్ని తీసుకెళ్లి త్రివేణీ సంగమంలోనూ గంగలోనూ కలిపేస్తుంటారు. మన వాళ్ళు భస్మయందు ఎంత పూనికతో ఉండేవో పూర్వతరాలు మీరు